తిరుపతి నగరంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట్లో ఆరుగురు భక్తులు చనిపోవడం తీవ్రమైన విషాదాన్ని కలిగించే అంశం. ఇదే ఘటనలో మరో 40 మందికి పైగా తొక్కిసలాట్లో గాయాలకు గురవడం, వీరిలో 15-20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం అనేది కూడా అసలు ఊహించనటువంటిది. వైకుంఠ ఏకాదశికి లక్షల మందిలో జనం రావడం అనేది ఒక ఆనవాయితీగా గత అనేక ఏళ్లుగా జరుగుతోంది. ఎంత ఇబ్బందులు ఎదురైనా చిన్న గాయం కూడా కాకుండా మేనేజ్మెంటు ఉండేది. ఆ రకమైనటువంటి పద్ధతుల్ని మొదటి నుంచి అనుసరించేది. నాకు తెలిసి తిరుమల కొండ మీద ఒకసారి పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనానికి ఆలస్యం అవుతుందని చెప్పి వైకుంఠ ఏకాదశి సందర్భంగా గేట్లు బద్దలు కొట్టినటువంటి ఘటన నాకు బాగా గుర్తుంది. ఆ తరువాత రోజుల్లో అలిపిరి దగ్గర నిరసన తెలియజేశారు. తొక్కిసలాట జరిగిందని. ఇట్లాంటి ఘటనలు మినహా మనుషులు చనిపోవడం అనేది ఇప్పటివరకు జరగలేదు. ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది. ప్రభుత్వం యంత్రాంగం యొక్క వైఫల్యమే ఈ ఘటనకి కారణంగా నేను భావిస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం నుంచే పెద్ద సంఖ్యలో తిరుపతికి భక్తులు రావడం అనేది మొదలైంది. 9 కౌంటర్లు తిరుపతిలో పెట్టారు. కొండ మీద ఒక కౌంటరు, 9 కేంద్రాలు, కొండ మీద ఒక కేంద్రం, 90కి పైగా కౌంటర్లు ఏర్పాట్లు చేశారు కానీ అక్కడ ఏమాత్రం ముందస్తు జాగ్రత్తలు చేపట్టకపోవడమే ఈ విషాదానికి ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తా ఉంది. రేపు ఉదయం 5 గంటలకి టిక్కెట్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం అవ్వాల్సినటువంటిది ఉంటే, అంటే 9వ తారీఖు ఉదయాన్నే 5 గంటలకి టిక్కెట్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కావాలి. 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచే కౌంటర్ల దగ్గరికి పెద్ద సంఖ్యలో జనం రావడం అనేది ప్రారంభమైన అధికార యంత్రాంగం ఆ తీవ్రతని గమనించకుండా సాదాసీదాగా వ్యవహరించడం మూలంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. కౌంటర్ల దగ్గర గేట్లు తీయలేదు. జనమంతా కూడా పెద్ద ఎత్తున బయట పోగవుతున్నారు. ఈ పరిస్థితి బైరాగిపట్టెడు దగ్గర ఉన్నటువంటి పార్కులోకి జనం వచ్చేస్తారని చెప్పి ఆ పార్కు నిండా నీళ్లు పట్టేశారు, ఆ గడ్డి తొక్కేస్తారని చెప్పి. కానీ జనం నిమిషానికి చాలా పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో పార్కులోకి వచ్చేసారు. పార్కులో నిలబడుకోవడానికి లేదు, నీళ్లు తీవ్రమైనటువంటి నీళ్లు. మిగిలిన అన్ని ప్రదేశాల్లో కూడా రోడ్లకు కూడా బ్యారికేడ్లు కట్టి పెట్టారు. లోపలికి ఎవరిని విడిచిపెట్టల. ఇది సమయం పెరిగే కొద్దీ విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగిపోయింది. ప్రతి కేంద్రం దగ్గర 4-5 మంది కంటే పోలీసులు లేరని చెప్పి ప్రత్యక్షంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా చెప్తున్నారు. అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిక్కెట్లు అంటేనే లక్షల సంఖ్యలో జనం వస్తారు. వాళ్ళకి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి. తొక్కిసలాటలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలనేది కనీసమైనటువంటి విజ్ఞత కలిగిన వాళ్ళు ఆలోచించాల్సింది. పోలీసు యంత్రాంగం ఆ రకమైనటువంటి ఎక్సర్సైజ్ కూడా చేసి ఉండాల్సింది. కానీ తెలిసిందేమంటే ఉన్నటువంటి అధికార యంత్రాంగము, పోలీసులు అందరూ కూడా తిరుమల కొండకి వెళ్ళిపోయారు. కిందన కనీసం కేంద్రాల దగ్గరికి పోవడానికి కూడా ఎవరూ లేరు అని చెప్పి అంటున్నారు. ఎవరైనా పెద్ద నాయకులు వస్తేనో, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తే ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసులను తీసుకొని వచ్చి ఇక్కడ కాపలాలు పెడతారే. ఇన్ని లక్షల మంది జనం వస్తే మీకు ఫోర్స్ సరిపోకపోతే బయట నుంచి అయినా తెప్పించి మెయింటైన్ చేసి ఉండాల్సింది. అట్లా చేయకపోవడం అనేది ఒక వైఫల్యంగా నేను భావిస్తున్నాను. ఈ ఘటనలో 6 చనిపోయారు భక్తులు. మరొక 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మొత్తంగా 40 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. ఇది పరిస్థితి సమయం జరిగే కొద్దీ తీవ్రత పెరుగుతూనే ఉంది. బాధితుల రోదనలు మిన్నంటుతున్నాయి. అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొనింది. బీభత్సంగా ఉంది లోపల. కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, చేతులు విరిగిపోయిన వాళ్ళు, తల గాయాలైనటువంటి వాళ్ళు, రక్తంతో ఓడుతున్నటువంటి వాళ్ళు, అసలు చూడడానికి కూడా చాలా ఇదిగా ఉంది. కానీ
రుయాస్పత్రి డాక్టర్లు చాలా పెద్ద సంఖ్యలో మూకుమ్మడిగా వచ్చేశారు. మంచి వైద్యాన్ని అందించడం కోసం ప్రయత్నం చేశారు. రుయాస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రభు గారు, ఆర్ఎంఓ హరికృష్ణ, ఇంకా ఉన్నతాధికారులందరూ కూడా అక్కడే దగ్గరుండి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి సీరియస్ ప్రయత్నాన్ని చేస్తున్నారు. స్విమ్స్లో కూడా అదే రకమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నారని చెప్పి తెలిసింది. ఈ ఘటనలో చనిపోయిన మృతులకి ₹1,00,00,000 నష్టపరిహారం, వారికి ప్రభుత్వ ఉద్యోగం, క్షతగాత్రులకు కూడా నష్టపరిహారంతో పాటు వాళ్ళకి నాణ్యమైన వైద్యం అందించడం అనేది కనీసమైనటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం తక్షణం స్పందించి వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇట్లాంటి ఘటనలు జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. తిరుమల చరిత్రలో ఇట్లాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. ఇక ఇదే చివరిసారి కూడా కావాలి. దానికి అవసరమైన అన్ని రకాల చర్యలు ప్రభుత్వం చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.